మీరైతే S25 అల్ట్రా అయితే వాడదా అంటే S26 అల్ట్రాకి స్విచ్ కావాలో లేదంటే స్విచ్ కావద్దాం అని అర్థం కాకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. రెండిట్లో ఫ్రంట్ నుంచి చూస్తే పెద్ద యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు. బెజల్స్ కూడా రెండిట్లో చాలా తక్కువ ఇచ్చిల్లు. రెండిట్లో మెటల్ ఫ్రేమ్ అయితే ఉండదు, బిల్ క్వాలిటీ సాలిడ్ అయితే ఉంటుంది. కాకపోతే మీకు S26 అల్ట్రాలో 2K డిస్ప్లే అయితే ఇచ్చిల్లు, LTPS డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. ఇదైతే M14 ప్యానల్, మరి S25 అల్ట్రాలో M13 ప్యానల్ అయితే ఇచ్చిల్లు. ఇంకా అవుట్డోర్ లో కూడా కొంచెం బెటర్ విజిబిలిటీ అయితే ఉండదు S26 అల్ట్రా అయితే. ఇంకా మెయిన్ హైలైట్ వచ్చేసి ప్రైవసీ డిస్ప్లే కూడా ఉండదు మీకు S26 అల్ట్రాలో. రెండు ఫోన్స్ అయితే 1UI 8.5 మీద రన్ అయితే. S25 అల్ట్రా అయితే Android 15 మీద వచ్చింది. S26 అల్ట్రాలో కూడా మీకు 7 years Android అప్డేట్స్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తే ఒక 1 year ఎక్కువ అప్డేట్ అయితే వస్తుంది మీకు S26 అల్ట్రాలో. ఏ ఫీచర్స్ అయితే రెండిట్లో మాక్సిమం మీకు అయితే సేమ్ ఇచ్చి ఏ ఫీచర్స్ అయితే రెండిట్లో మీకు అయితే ఏ ఫీచర్స్ అయితే మంచిగా వర్క్ అయితే చేస్తాయి. కాకపోతే కొంచెం S25 అల్ట్రా కొంచెం ఫాస్ట్ అయితే వర్క్ అయితే చేస్తుంది. S26 అల్ట్రాలో 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. నేనైతే నార్మల్ యూస్ అయితే చేసిన ఒక 10 hours అట్లా నార్మల్ యూజ్ చేసిన, ఇంకా 50% బ్యాటరీ అయితే మిగిలి ఉన్నది అంటే అర్థం చేసుకోండి ఒక 2 days ఈజీగా వస్తుంది బ్యాటరీ లైఫ్ అయితే మీకైతే. S25 అల్ట్రాలో మీకైతే మాక్సిమం 45 watt వాటికే సపోర్ట్ అయితే ఉండే. S26 అల్ట్రాలో 60 watt అయితే ఇచ్చిల్లు. మీరు 65 watt ఛార్జర్ కూడా పెట్టి ఛార్జింగ్ అయితే పెట్టచ్చు. 1 hour లోనైతే మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది S26 అల్ట్రా. రెండిట్లో బ్యాక్ సైడ్ 200 MP మెయిన్ కెమెరా అనేది ఇచ్చిల్లు. రెండిట్లో మీకైతే 50 MP పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఇచ్చిల్లు. ఇంకా 50 MP అల్ట్రా వైడ్ కెమెరా, ఇంకా 10 MP టెలిఫోటో లెన్స్ కూడా ఇచ్చిల్లు. 8K 30 fps లో అయితే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు బ్యాక్ సైడ్. ఫ్రంట్ అయితే రెండిట్లో 12 MP కెమెరా ఇచ్చిల్లు. ఫ్రంట్ కూడా 4K 60 fps లో రికార్డింగ్ అయితే చేయొచ్చు. S26 అల్ట్రాలో స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ అయితే ఇచ్చిల్లు. LPDDR5X RAM UFS 4.0 మీద వస్తుంది. గేమ్స్ ఆడేటప్పుడు అయితే మీకైతే 44 నుంచి 45 వరకు అయితే వచ్చింది మాక్సిమం డిగ్రీస్ అయితే. గేమ్స్ అయితే మీరైతే ఆడుకోవచ్చు ఈ ఫోన్ లో. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ ఫోన్ లో. అన్ని గేమ్స్ అయితే ఈ ఫోన్ లో అయితే అన్ని గేమ్స్ అయితే బెటర్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. యావరేజ్ గా ఎంత FPS వచ్చిందని స్క్రీన్ పని వేసిన, జంక్షన్ ఇంపాక్ట్ లో కూడా ఎంత FPS వచ్చిందని మొత్తం స్క్రీన్ పని వేసిన. S26 అల్ట్రా అయితే కొంచెం లైట్ వెయిట్ అయితే ఉంటుంది, స్లిమ్ కూడా ఉంటుంది ఫోన్ అయితే మీకైతే. ఆర్మర్ టైటానియం ఫ్రేమ్ అయితే ఇచ్చిల్లు S26 అల్ట్రాలో. IP6 year రేటింగ్ కూడా ఇచ్చిల్లు. UFS 3.2 Gen 1 పోర్ట్ కూడా ఇచ్చిల్లు. రెండిట్లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిల్లు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు S26 అల్ట్రా అయితే 12GB 512GB మోడల్ వచ్చేసి 1,30,000 40,000 ఎట్లా ఉన్నది. మీకైతే S25 అల్ట్రా అయితే చాలా తక్కువనైతే ఉన్నది, 93-95 మధ్యలోనైతే నడుస్తుంది. మీరైతే S25 అల్ట్రా అయితే వాడతా అంటే S26 అల్ట్రాకి అయితే స్విచ్ కావాల్సిన పెద్ద ఫీచర్స్ అయితే ఏమీ లేదు. S26 అల్ట్రా అయితే ఒక ప్రైవసీ డిస్ప్లే అయితే ఒకటి ఇచ్చిల్లు అంతే తప్ప మిగిలిన పెద్ద చేంజెస్ అయితే ఏమనిపించలేదు నాకైతే. S25 అల్ట్రా వాడతా అంటే S25 అల్ట్రానే వాడండి. ఒకవేళ మీరు కొత్తగా సామ్సంగ్ ఫోన్ అల్ట్రా ఫోన్ తీసుకుందాం అనుకున్నా S25 అల్ట్రా కూడా ఒకసారి చెక్ అయితే చేయండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.